ప్రైజ్ ది లార్డ్. ఒలీవా ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా బాగున్నట్టున్నారు. మీకందరికీ కూడా ప్రభు శుభాలు కలుగునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన మొట్టమొదటి ప్రసంగాన్ని ప్రారంభిద్దాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన నామానికి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యాన్ని మేము నేర్చుకునబోతూ ఉండగా అయ్యా మీరే మాకు సహాయమును దయచేయండి. వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి మనస్సును నేడు మాకు దయచేయండి ప్రభువా. అయా నీ కృపను బట్టి నీ యొక్క వాక్యం తేనె కంటే తీయనైనది, మధురమైనది, ఎంతో శ్రేష్టమైనది. అట్టి శ్రేష్టమైనటువంటి మాటలు మేము వింటూ ఉండగా మీరే సూటిగా తేటగా నీ ప్రజలతో నాతో మాట్లాడమని వేడుకొనుచూ ఉన్నాం. దేవా నీ కృపను బట్టి వారి వారి ఇళ్లల్లో ఉండి దేవా నీ యొక్క వాక్యాన్ని వారు ఆలకిస్తున్నారు గనక సూటిగా తేటగా గొప్ప దేవా ఆశీర్వాదపూర్వకమైన మాటలు మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవలేఖనాల్ని మనం ఒకసారి ఆలకిద్దామా? కీర్తనలు 21:3-5 వరకు మనం చదువుకున్నప్పుడు వాక్య భాగం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవము అదే రీతిగా ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. దైవలేఖనాల్లో మనం చదువుకున్నప్పుడు వాక్యం ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నది. అట్టి తరుణంలో ఈ రోజున మన రూతు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క కీర్తనలు అదే రీతిగా రూతు గ్రంథానికి మనం కొంచెం అధ్యయనం చేస్తూ కలుపుతూ ముందుకు వెళదాం. అయితే కీర్తనలో మనోభిష్టాన్ని గురించి మనం ఒకసారి గమనించవచ్చు. మనోభిష్టం అనేది ఎవరికి వచ్చిందంటే నయోమికి వచ్చింది. ఎందుకని వచ్చింది అనంటే నయోమి భర్తను కలిగినటువంటి మంచి స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఒక అన్యోన్యమైనటువంటి వైవాహిక జీవితం. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. అయితే టైం బ్యాడో ఏమైపోయిందో తెలియదు కానీ ఒక్కసారిగా నయోమి యొక్క భర్త చనిపోయేసరికి 2 కుమారులతో ఒక విధవరాలిగా బ్రతికింది. చాలా వేదన, చాలా రోదన, చాలా కన్నీటి పరిస్థితి. అట్టి తరుణంలో ఆమె ఏం చేసింది అనంటే మోయాబు స్త్రీలను తన యొక్క కుమారులకు వివాహము చేయించింది. పెద్దాయన గారి యొక్క భార్య పేరు ఏంటంటే ఓర్పా, చిన్నాయన గారి యొక్క భార్య పేరంటే రూతు. అలా తన యొక్క 2 కుమారులకు వివాహం చేసి నేనైనా సంతోషంగా జీవించలేదు, నేనైనా ఇంతకాలం ఒక విధంగా కన్నీటితో బ్రతికాను, నా కుమారులైనా సరిగ్గా బ్రతకాలి, చక్కగా బ్రతకాలి అని దీవిస్తూ ఆశీర్వదిస్తూ పెళ్ళిళ్ళు చేసి వారి కుటుంబాలైనా చక్కగా ఉండాలని వారి వారి జీవితాలను పదిలము చేసింది. వారు జీవిస్తున్నటువంటి కాలంలో ఏమైపోయిందో తెలియదు కానీ వారి టైం కూడా బ్యాడే. నయోమి టైమే బ్యాడు, వారి యొక్క కోడన్ల టైం కూడా బ్యాడ్ అయిపోయింది. నయోమి 2 కుమారులు చచ్చిపోయారు. ఓర్పా భర్త, రూతు భర్త 2 చచ్చిపోయారు. ఒక ఆమె వెధవరాలు, కానీ ఇప్పుడు 3 వెధవరాళ్ళు అయిపోయారు. ఎంత బాధకరం, ఎంత రోదనకరం.
వారి యొక్క మనోభిష్టం అనేది భరించలేనంతగా ఉంది. వారి యొక్క కన్నీరు అనేది భరించలేనంతగా ఉంది. వారికున్నటువంటి సమస్య ఎవ్వరు తీర్చలేనిదిగా ఉంది. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే, ఒకవేళ నీకు మనోభిష్టం ఉన్నదేమో, ఒకవేళ నీకు కన్నీరు ఉందేమో, ఒకవేళ నీకు రోదన ఉందేమో, ఒకవేళ నీకు సమస్య ఉందేమో, ఒకవేళ నీకు పరిష్కరించలేనంత ఆవేదన నీకు ఉందేమో, ఈరోజు నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీకెటువంటి సమస్య అయినా సరే నాకు మొరపెట్టిన ఎడల నేను దాన్ని సఫలపరుస్తాను, నేను దాన్ని తీరుస్తాను, నేను దాన్ని నెరవేరుస్తాను. ఇదిగో ఇదిగో నీవు నన్ను ఏమైతే అడుగుతావో నేను దాన్ని ఏం చేస్తానంటే దీవిస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం వింటున్నారు మీరు. మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు ఎన్ని ఉన్నాయో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు ఎంత కన్నీరు ఉందో, ఈరోజు ఎంత ఆవేదనతో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రార్థించగా నా దేవుడు సఫలపరిచేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి తరుణములో నయోమి తన యొక్క ఇద్దరి కోడళ్ళతో చాలా రోదన కలిగి చాలా వేదనతో ఉంది. అసలే బాధ. ఆ టైంలో ఏమైపోయిందంటే, ఆ మోయాబు దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి. అసలకే కుటుంబ ప్రాబ్లమ్స్, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఇద్దరు కోరండ్లతో వెధవరాళ్ళుగా ఉన్నారు, ఎంతో రోదన, ఎంతో బాధ. మళ్ళీ లోకంలో నుంచి ఒక కరువు వచ్చింది, అదొక బాధ. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దేశాన్ని విడిచిపెట్టి యూదా దేశానికి మనం వెళ్ళిపోదాం, యూదా దేశానికి వెళ్ళిపోదాం. ఎందుకనంటే దేవుడు దర్శించాడు, ఆహారం ఇస్తానన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడైనా చక్కగా బ్రతుకుదాం అనుకున్నారు. బ్రతికి రెడీ అయిపోయి ప్రయాణము చేస్తున్న టయానికి ప్రయాణము చేస్తున్న మధ్యదారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళు చూసి ఒక మాట ఉంది, అమ్మా ఎంతకాలం నాతో పాటు ఉంటారు? ఇప్పుడు వరకు ఈ బాధలు అనుభవించింది చాలు, ఈ వేదన అనుభవించింది చాలు. నేను వెధవరాళ్ళు అయిపోయాను, మీరు కూడా వెధవరాళ్ళు అయిపోయారు, నాకున్న సమస్య మీకు కూడా రాకూడదని ఆమె ఏమన్నదంటే, మీ ఇళ్ళకి, మీ తల్లుళ్ళ ఇంటికి, మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. వింటారా? వినలా. ఇంతకాలం నీతో పాటు బ్రతికాం, ఇంతకాలం మీతో పాటు తిన్నాం, ఇంతకాలం మీతో పాటు జీవించాం, ఎందుకు వెళ్తాం అని వాళ్ళిద్దరూ కూడా, ఓర్పా రూతు ఎంతో ఎలుగెత్తి ఏడ్చి అన్నారంట. అయినా సరే ఈ నయోమి ఏమంటుందంటే, నాతో పాటు ఎంతకాలం ఉంటారమ్మా, ఉండలేరమ్మా మీరు అని వారిద్దరిని 2 మాటలతో దీవిస్తుంది. ఒకటి, యెహోవా మీకు దయచేయునుగాక, యెహోవా మీ ఎడల దయచూపునుగాక. ఒకటి దయచేయమని, రెండవది దయచూపమని ఆమె తమ యొక్క ఇద్దరు కోడళ్లను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నది. ఈ రోజున నేను కూడా అట్టి ఆశీర్వాదంతో మిమ్మల్ని అందరినీ కూడా నింపుతూ ఉన్నాను. దేవుడు మీ అందరి ఎడల దయచూపునుగాక, మీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడునుగాక, మీ దోషాలన్నీ కూడా కొట్టివేయబడునుగాక. ఇదిగో మీకున్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేటితో తీరిపోవునుగాక. ఈ లోకంలో ఎంత కన్నీరు మీరు అనుభవించారో, ఈ లోకంలో ఎంత సమస్యలు మీరు చూశారో, ఈ లోకంలో ఎంత ఆవేదన మీరు చూశారో, వాటన్నిటిపైన దేవుడు చూసి మీ ఎడల కనికరపడి, మీ ఎడల దయ చూపించి ప్రతి దాన్ని కూడా తొలగించి దీవించునుగాక. అదే రీతిగా దేవుడు మీకు దయచేయునుగాక. మీరు ఏవైతే ప్రార్థనల ద్వారా అడుగుతారో అవన్నీ కూడా దేవుడు దయచేయునుగాక. మీరు ఏవైతే దేవుని ఎడల అడిగి పొందుకోవాలనుకుంటున్నారో, మొరపెట్టాలనుకుంటున్నారో, కన్నీరు కార్చాలనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అట్టి రీతిగా నయోమి తన ఇద్దరు కోడలను ఏం చేస్తుందంటే దీవిస్తూ, బలపరుస్తూ, ఆశీర్వదిస్తూ వస్తుంది. అమ్మ నాతో పాటు ఉండలేరు కనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. ఓర్ప ముద్దు పెట్టుకొని, అమ్మా నేను విడిచిపెట్టలేనని కన్నీటితో చెప్పినప్పుడు, లేదమ్మా తప్పదు, ఏం చేస్తాం,
నాకే తినడానికి లేదు, ఇక మీకేం పెట్టను, నేనే ఎంతో బాధను అనుభవిస్తున్నాను, నాతో పాటు ఉన్న మీరు ఇంకా బాధలు అనుభవించకూడదని చెప్పింది. చెప్పి 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 వాళ్ళకు వాళ్ళు బలపరుచుకొని చివరికి ఓర్ప ఏం చేసిందంటే వెళ్ళిపోవాలనుకుంది, వెళ్ళిపోయింది. తర్వాత రూతు, ఇదిగో మీ తోటి కోడలు వెళ్ళిపోయింది కదా, నీ అక్క వెళ్ళిపోయింది కదా, నీవు కూడా వెళ్ళిపో, సంతోషంగా బ్రతుకు అని నయోమి రూతుకు కూడా చెప్పింది. అప్పుడు రూతు ఏమంటుందో తెలుసా? అట్లా అనొద్దు, నన్ను వెళ్ళిపోవద్దు అని ఆ మాట అసలు రానివద్దు నీ నోటెమ్మట. ఎందుకనంటే నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నాను, నీతో పాటు తిన్నాను, నీతో పాటు బ్రతికాను, నీతో పాటు జీవించాను, ఈ రోజున నీతో పాటే ఉండాలనుకుంటున్నాను, నీతో పాటే సదాకాలం ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ఇంకా ఏమని చెప్పిందో తెలుసా? మనం చదువుకున్నప్పుడు రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు ఇదిగో వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమానుకొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అక్కడనే నువ్వు ఎక్కడైతే మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను, నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో అక్కడనే నేను కూడా పాతి పెట్టబడతాను. వేర్ ఎవర్ యూ స్టే ఐ విల్ స్టే, వేర్ ఎవర్ యూ గో ఐ విల్ గో. యువర్ పీపుల్ ఈజ్ మై పీపుల్, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వేర్ ఎవర్ యూ డై ఐ am also going to die there. Wherever you burial, I am also going to burial there itself. ఒక్క విషయం నేను చెప్పగలను ఏంటంటే, రూతు తన అత్త పట్ల ఎంత అపారమైనటువంటి ఆప్యాయత కలిగిందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, నేను చెప్తున్నది ఏంటంటే, ఈ రోజున చాలామంది విడిచిపెట్టేసే వాళ్ళు కనపడుతున్నారు. నువ్వు వాళ్ళే శాశ్వతమని, వాళ్ళే సర్వస్వం అని, వాళ్ళే నా చేయి పట్టుకొని జీవిత కాలం అంతా కూడా ఉంటారని నువ్వు ఎంతో కలకాలంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నావు. కానీ ఒక్కనొక దినమున వాళ్ళే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఎవరినైతే నమ్ముకొని జీవిస్తున్నావో, దేనైతే గట్టిగా పట్టుకొని ఉన్నావో వాళ్ళే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈ రూతు మాత్రం విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడైతే చచ్చిపోతావు నేను అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావు నేను అక్కడే పాతి పెట్టబడతాను. చిన్న ఉదాహరణ చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకమంతా కూడా మనల్ని విడిచిపెట్టినా సరే, దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, ఎన్నడూ కూడా చెయ్యి విడవడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. నా దేవుడు నీతో పాటు ఉన్నంత కాలం నీతో శాశ్వత కాలం ఉండాలనుకుంటాడు. కానీ నీవే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. దేవుడు అనుకుంటాడు నా కుమార్తె శాశ్వత కాలం నాతో పాటు ఉంటుంది అనుకుంటాడు. కానీ నీవు మాత్రం దేవుని విడిచిపెట్టి ఓర్పలాగా వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట, దేవుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. రూతులాగా పట్టుకొని జీవించు, రూతులాగా హత్తుకొని జీవించు, రూతులాగా ప్రేమ ఆప్యాయతను కలిగి ముద్దు పెట్టుకొని మరి జీవించు. నీ జీవితాన్ని దేవుడు ఒక నూతనానికి మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా ముందుకెళ్ళిపోయినప్పుడు అలా వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోయారు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తినడానికి ఆహారం కావాలి. పలానా చుట్ట బంధువు ఎవరు? బోయాజు. పలానా చుట్ట బంధువు బోయాజు. ఈ బోయాజు మంచి ఆస్తిపరుడు, మంచి ధనవంతుడు. ఆ యొక్క ప్రదేశంలోనే అతని వంటి వాడు ఎవడు కూడా లేడు, బోయాజు. అప్పుడు ఆ యొక్క సమక్షములో, ఆ యొక్క సమయంలో బోయాజుని గురించి మనం అధ్యయనం చేసినప్పుడు, బోయాజు తన పనివారి దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, యెహోవా మీకు తోడయుండును గాక అని పనివారితో అంటున్నాడు. నిజముగా ఆయన పని చేస్తే, బోయాజు పని కాదు, ఈ లోక సంబంధమైన పని కాదు, దేవుని పని గనక మనం చేస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడంట.
ఈ రోజున నువ్వు చేసేది వ్యాపారం, ఈరోజు నువ్వు చేసేది చేతి పనులు, ఈరోజు నువ్వు చేసేది చాలా కష్టతరమైనటువంటి పని. ఆ పనిలోనే దేవుడు తోడుగా ఉంటాడు. నీ కష్టార్జితముతో నువ్వు ఎందుకని అనుభవించలేకపోతున్నావు? ఎంత రోజుకు 1000 రూపాయలు వచ్చినా సరే ఎందుకని సంతోషంగా ఉండలేకపోతున్నావు? ఎందుకని ఆనందంగా బ్రతకలేకపోతున్నావు? దానికి కారణం దేవుడు నీకు తోడుగా లేడు కాబట్టి. దేవుడు నీకు తోడుగా లేడు అని అంటే నువ్వు ఎంత సంపాదించినా సరే వేస్టే, నీకు ఉన్నవన్నీ కూడా సున్నానే. అందుకని ఈ రోజున నువ్వు ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా నువ్వు దేన్ని కోరుకోవాలంటే దేవుని యొక్క తోడు నువ్వు కోరుకోవాలి. అన్నీ ఉన్న శూన్యమే. దేవుని తోడు ఒక్కటి ఉంటే అన్ని లేకున్నా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. అలా బోయాజు తన పనివారిని దీవిస్తున్నాడు. యెహోవా మీకు తోడయుండునుగాక. ఈ పని ఒక్కటే కాదు, ఈ శ్రమ ఒక్కటే కాదు, ఈ కష్టం ఒకటే కాదు, ఇదిగో మీకున్నది ఏది కూడా కాదు, నేను వచ్చింది ఇది కూడా కాదు, దేవుని తోడు, దేవుని తోడు. అతను రాంగాల్లో ఏం పలికాడంటే శుభవచనాన్ని తన పనివారికి పలికాడు. అప్పుడు పనివారు బోయాజుకు అంటున్నారంట, ఏమనో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఒక్క విషయం నేను చెప్తాను, ఏంటంటే మనం ఎదుటివారిని ఎంత ఇదిగైతే దీవిస్తామో, ఎదుటివారిని ఎంత ఇదిగైతే యెహోవా మీకు తోడయున్నాడని ఆదరణకరమైనటువంటి మాటలను చెబుతామో, అప్పుడు ప్రజల ఎదుటి నుంచి మనకి కూడా ఒక పాజిటివ్ అనేది వస్తుంది. ఏంటా పాజిటివ్ అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. శ్రమల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నవ్వొద్దు, శ్రమల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను సంతోషంగా ఉన్నానని చెప్పొద్దు. వారి శ్రమల్లో మీరు కూడా పాలివారిగా ఉండండి, వారి యొక్క దుఃఖములో మీరు కూడా పాలివారిగా ఉండండి, వారి యొక్క సమస్యల్లో మీరు కూడా పాలివారిగా ఉండండి, వారి యొక్క కన్నీరులో మీరు కూడా పాలివారిగా ఉండండి, వారి యొక్క మనోదిష్టములో మీరు కూడా పాలివారిగా ఉండండి. యెహోవా మీకు తోడై ఉన్నాడని దీవించండి. దీవించినప్పుడు వారి నోటి నుంచి కూడా ఒక పాజిటివ్ మాట ఏంటో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజు నేను చెప్తున్నాను, బోయాజు ఆ పని చేశాడు కాబట్టి ఆ ప్రాంతమంతటిలో అతనే గొప్పవాడిగా దీవించబడ్డాడు. ఈ రోజున నువ్వున్న స్థలములో దీవించబడాలంటే, నువ్వున్న స్థలములో ఆశీర్వదింపబడాలంటే, నువ్వున్న స్థలంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అని అంటే ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? వారి యొక్క కష్టములో పాల్గొని నువ్వు కూడా వారిని దీవించడమే. నువ్వు ఇవ్వు, తర్వాత పొందుకో. నువ్వు ఇవ్వకుండా ఏది కూడా పొందుకోలేవు. ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. నువ్వు ఎంతైతే ఇస్తావో అంతవరకే నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంతైతే ప్రయాసపడతావో నీ కొరకు అంతమంది ప్రయాసపడతారు. దేవుని పని ఎప్పుడైతే నువ్వు జరిగిస్తావో దేవుడు నీ పని జరిగిస్తాడు. హల్లెలూయా. అటు రీతిగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ తర్వాత బోయాజు యొక్క పొలం ఉంది, దాని పక్కనే, దాని ఎదర, దాని బ్యాక్ ఇంకా పొలాలు ఉన్నాయి, వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈ రూతు ఏం చేసిందంటే సరైనటువంటి క్రమంలో, సరైనటువంటి ఉద్దేశంలో, ఆమెకు తెలియదు అసలు బోయాజు పొలం అని, అయినా సరే అక్కడికి వెళ్ళి ఆహారాన్ని ఏరుకుంటుందంట. అప్పుడు బోయాజు చూసి ఆ చిన్నది ఎవరు అని అడిగాడంట. అడిగినప్పుడు చెప్పినటువంటి మాట ఒకటే, ఫలానా నీ బంధువు అని చెప్పారు. ఆమెను ఏమాత్రం కూడా ఆటంకపరచవద్దు, ఆమెను ఏరుకొనివ్వండి. అమ్మా, నువ్వు పక్క పొలంలోనికి వెళ్ళొద్దు, నా పొలంలోనే ఉన్న ఆహారాన్ని తీసుకెళ్ళి నీ కుటుంబాన్ని పోషించుకో, నీ అత్తను పోషించుకో, నీ గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పాడు. అలా చెప్పి ఆమెకు ఒక ఆదరణకరమైనటువంటి పనిని ఆమెకిచ్చాడు. ఆమెను పిలిచి 3 పదాలు పలికాడు. ఒక పదం ఏంటంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఏం చేసింది ఆవిడ అనంటే, చక్కగా శ్రద్ధగా కలిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని చేసుకుంటూ బ్రతుకుతుందంట. పని చేసుకొని ఆ ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్ళి తన అత్తకు పెడుతూ ఆమె కూడా సంతోషంగా బ్రతుకుతుందంట. కష్టం, మెయిన్ కష్టం. ఆమె కష్టపడింది, కష్టానికి ప్రతిఫలము ఎవరిచ్చారంటే బోయాజు ఇచ్చాడు.
దేవుని పనిలో కష్టపడుతున్నావు, దేవుని పనిలో ప్రయాసపడుతున్నావు. ఒక విషయం చెప్తాను, ప్రార్థించిన వారికే దీవెనలా? లేదు లేదు, దేవుని పని చేసే వాళ్ళకి కూడా దీవెనలే. హల్లెలూయా. అట్టి రీతిగా బోయాజు ఏమంటున్నాడు అనంటే, నీవు ఎంతైతే కష్టపడ్డావో, ఎంతైతే తపన పడ్డావో, ఎంతైతే ఏరుకున్నావో దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలము దయచేయునుగాకని దీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే అప్పుడు రూతు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను నీ పనికత్తెలతో ఒకదానిగా నన్ను చేర్చుకున్నావని చెప్పింది. నీ పనికత్తెలతో నన్ను కూడా చేర్చుకున్నావు, దాని నిమిత్తం నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. నీ కటాక్షము నా మీద ఉంది, నీ కటాక్షము నా మీద ఉంది, నా యందు ప్రేమ కలిగి నాతో మాట్లాడు. ఎంత సంతోషం నాకు. ఒకటి, నువ్వు చేసిన దానికి ప్రతిఫలాన్ని పొందుకున్నావు. రెండవది, ఆ ప్రతిఫలాన్ని బట్టి యెహోవా కటాక్షము నా మీద ఉందని నువ్వు గుర్తెరిగావు. మూడవది, నీ పనిలో నన్ను కూడా భాగస్థురాలిగా చేసుకున్నావు, నన్ను కూడా భాగస్థునిగా చేసుకున్నావు. ఈ రోజున ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం చదివిన ప్రకారంగా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన ఏం చేస్తాడంటే దీవిస్తాడట. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడంట. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నీకేమిస్తాడంటే ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఆయనని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నడూ కూడా నిన్ను చేయి విడిచిపెట్టేసి నువ్వు పొమ్మని చెప్పేటువంటి దేవుడు కాదు. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి యొద్దకు వచ్చి తండ్రి నన్ను క్షమించు అని అడగక ముందే క్షమించాడో, ఈ రోజున నిన్ను నన్ను కూడా క్షమించమని అడగక ముందే క్షమించగలిగినటువంటి దేవుడు మనకు ఉండంగా ఈ రోజున మనకి ఏది కూడా కొదువలేదు. అటు రీతిగా ఈ రోజున నీకు కూడా నయోమి వంటి శ్రమలు వచ్చినాయేమో, రూతు వంటి కష్టం నీకు వచ్చిందేమో, కానీ నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలము రాబోయే దినాల్లో నువ్వు చూడబోతూ ఉన్నావు. రాబోయే దినాల్లో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. రాబోయే దినాల్లో బహుగా నిన్ను దీవించబోతున్నాడు. రాబోయే దినాల్లో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిన్ను నన్ను కూడా నిలబెట్టడానికి దేవుడు ఎంతగానో తపన కలిగి ఉన్నాడు, ఎంతగానో తపన కలిగి ఉన్నాడు. అందుకనే కదా నీ కొరకు నా కొరకు ఈ యొక్క లోకానికి వచ్చింది. అందుకనే కదా ఈ యొక్క లోకానికి వచ్చి ప్రతి వారిని కూడా బలపరిచింది. అందుకనే కదా రక్షణ భాగ్యాన్ని నేడు మనకందరికీ కూడా దయచేసింది. ఆ తర్వాత రూతు కళ్ళెమ్మలోనికి వెళ్ళింది, అనగా బోయాజు దగ్గరికి వెళ్ళింది. బోయాజు యొక్క ఆదరణ పొందుకుంది. చివరికి దేవుడు బోయాజును అదే రీతిగా రూతుని బహుగా ఆశీర్వదించాడండి. సమయం లేదు కాబట్టి నేను కొంచెంగానే ముగిస్తున్నాను. నేనేమంటున్నానంటే, నిజముగా నీకు శ్రమలు వస్తే, నిజముగా నీకు కన్నీటి పరిస్థితి వస్తే, నిజముగా నీకు మనోభిష్టం వస్తే, నిజముగా నీకు భరించలేనంత బాధలు వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ఉన్న ప్రాంతంలో నుంచి వేరొక ప్రాంతానికి దేవుడు నడిపించి దేవుని యొక్క ప్రణాళికను బట్టి రూతుని ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదించునుగాక. నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. నీ కుటుంబ సభ్యులందరినీ కూడా చదవబడిన వాక్యాన్ని బట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొని అపరంజి కిరీటము నీకు ధరించునుగాక. ఆమేన్, ఆమేన్. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బలపరచాలని దీవించాలని కోరుకొనుచు ఈ యొక్క వాక్యము ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్కులను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువా, నీ యొక్క చిత్తమై, నీ యొక్క ఆదరణై, దేవానైన నీ యొక్క
ప్రేమను బట్టి ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మేము తెలుసుకున్నాం. అవును, నయోమికి అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి, రూతుకి కూడా అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. కానీ ప్రభువా, వారు ఏమాత్రం కూడా నీ దేశాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు ఆహారం ఇస్తావని తెలియగానే నీ దగ్గరికి వారు వచ్చేసారు. దేవా, ఈ రోజున ఎంత కష్టాన్ని మేము అనుభవించినా, నిన్ను విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయి సంపాదించుకున్నా చివరికి నీ దగ్గరికి రావాల్సిందే, చివరికి నీ దగ్గరికి వచ్చి నీ యొక్క దయను పొందుకోవాల్సిందే. దేవానైనా ఆ విధముగా నాయన రూతుకు అటువంటి ఆశీర్వాదము దయచేసినందుకు మీకే స్తోత్రాలు. ఈరోజు నాయన మేము మొరపెట్టగా, మేము మనోభిష్టము కలిగి కన్నీటితో ప్రార్థన చేయగా నీవు మాకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడవు. అట్టి ప్రతిఫలముతో నింపి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకను కూడా జరిగించండి. సహకరిస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించి బలపరచమని వేడుకొనుచు నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. లేవనెత్తగలవు యేసయ్య నన్ను, క్షేమమివ్వగలవు శాశ్వత కాలము. లేవనెత్తగలవు యేసయ్య నన్ను, క్షేమమివ్వగలవు శాశ్వత కాలము. తొట్టిల్లకుండా కాలు జారకుండా, తొట్టిల్లకుండా నా కాలు జారకుండా, కాపాడగలవు కడవరకు, కాపాడగలవు కడవరకు. లేవనెత్తగలవు యేసయ్య నన్ను, క్షేమమివ్వగలవు